చేగుంట మండల కేంద్రంలో గత 19 సంవత్సరాల క్రితం నిర్మించిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం 19వ వార్షికోత్సవ వేడుకలు చేగుంట ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామి శర్మ ఆశీస్సులతో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా నేడు దేవాలయ ఆవరణలో సహస్ర దీపాలంకరణతో అమ్మవారి నామస్మరణతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దేవాలయ ప్రాంగణమంతా దీపాలంకరణ చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నగేష్ గుప్తా మాట్లాడుతూ దేవాలయం నిర్మించుకొని 19 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, కుంకుమ పూజ, గాజుల పూజతో పాటు సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి. ఈరోజు 19వ వార్షికోత్సవం సందర్భంగా 2వ రోజు కార్యక్రమం జరుగుతున్నది. మొదటి రోజు 108 కలశాలతో ఊరేగింపుతో అభిషేకము అన్నదాన కార్యం జరిగింది. ఈరోజు సుమారు 331 కుమార్తెల కార్యక్రమము, తర్వాత ధాన్య కార్యక్రమము, సాయంత్రము దీపాలంకరణ సహస్ర దీపాలను చేయడం జరిగింది. నిన్న ఈరోజు 2 కార్యక్రమం అయిపోయింది. రేపు పూర్ణావతి కార్యక్రమము, సువాసిని పూజ, శివ కళ్యాణము, మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారి విద్యాశిష్యులతో వారి కుమారుడైన విద్యామావ శర్మ గారి ఆశిష్యులతో కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి భక్తునికి పేరు పేరున అమ్మవారి కృప పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై వాసవి. మామ ఒక క్యాండిల్ Gracias.